బుద్ధి రవాణా. చిత్రపురి ఒక చిన్న రాజ్యం. యువరాజు చిత్రవర్మ కొత్తగా రాజ్యానికి వచ్చి పరిపాలిస్తున్న రోజులవి. చిత్రవర్మకు రాజ్య పరిపాలనలో అంతగా అనుభవం లేకపోయినా బుద్ధిమంతులు, సమర్థులు అయిన మంత్రులు తదితర రాజోద్యోగుల సాయంతో రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. చిత్రపురి రాజ్యాన్ని ఆనుకునే అంగరాజ్యం ఉండేది. అది అన్ని విధాల చిత్రపురి కన్నా పెద్దది. దానికి వర్ధనుడు రాజు. అతడికి అన్నాళ్లుగానో చిత్రపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలని కోరిక ఉండేది. చిత్రవర్మ తండ్రి రాజుగా ఉన్నంతకాలం ఆ కోరిక ఫలించలేదు. ప్రస్తుతం చిత్రవర్మ ఆ రాజ్యానికి రాజు. అతనికి ఇంకా బాగా రాజకీయాలు, యుద్ధ మెళకువలు తెలిసి ఉండవని వర్ధనరాజు ఊహించాడు. ఒక దినం మంత్రులను పిలిపించి తన కోర్కెను, ఊహలను చెప్పి వాళ్ల సలహా కోరాడు. దానికి వాళ్ళు సంతోషించి ఇలా చెప్పారు: మీ ఊహ సరి అయినదే. ఈ సమయంలోనే చిత్రపురిని జయించటానికి అవకాశాలున్నాయి. ఎంతైనా ప్రత్యర్థి యొక్క బుద్ధి బలాలు తెలుసుకోనిదే కయ్యానికి కాలు దువ్వరాదు. కనుక చిత్రపురి రాజోద్యోగుల బుద్ధి బలాన్ని ముందుగా పరీక్షించి తెలుసుకోవాలి. ఆ పరీక్ష ఏదో వెంటనే నిర్వహించండి అని వర్ధనుడు అమాత్యులను ఆదేశించాడు. వాళ్ళందరూ కలిసి మంత్రాలోచనం చేసి ఒక లేఖ వ్రాసి వర్ధనుడికి ఇచ్చి, దీనిని చిత్రవర్మకు పంపించండి. సమాధానం ఏం వస్తుందో చూసుకొని మిగతా విషయాలు ఆలోచిద్దాము అని చెప్పారు. ఆ లేఖలో ఎలా వ్రాసి ఉంది: మీ రాజ్యం నుంచి కొంత బుద్ధిని రవాణా చేసి మాకు పంపించాలి. చిత్రవర్మకు ఈ లేఖ వర్ధనుడి రాయబారి ద్వారా అందింది. అది చదివి అతను ఆశ్చర్యపోయాడు. అమాత్యులకు చూపించాడు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మంత్రులు రాజుతో సమావేశమైనారు. వారికి వర్ధనుడి కోరిక వింతగొలిపింది. ఏదైనా వస్తువులు, సామగ్రి అయితే రవాణా చేయవచ్చు. అదృశ్య వస్తువులను ఎలా పంపటం? ఈ విచిత్రమైన కోరికే ఏదో పెద్ద ఎత్తుగడ వేసుకొని చేసిందై ఉంటుంది. తమ బుద్ధి చాతుర్యాలను పరీక్షించటానికి వర్ధనుడు ఈ పరీక్ష పెట్టి ఉంటాడని అమాత్యులందరూ ఇట్టే అర్థం చేసుకున్నారు. చిత్రవర్మ చాలా కళవళపడిపోయాడు. ఎంతగా ఆలోచించినా సరి అయిన త్రోవ దొరకలేదు. ఆ సమయంలో అందరిలోకి చిన్నవాడైన మంత్రి బృహస్పతి లేచి, రాజా, నాకు ఒక 4 నెలల పాటు గడువు ఇప్పించండి. వర్ధనరాజు కోరినట్లు బుద్ధి రవాణా చేస్తాను. అయితే ఈ విషయమై నన్ను మీరు ఈ 4 నెలలు ఏమీ ప్రశ్నించవద్దు అన్నాడు. చిత్రవర్మ సంతోషంగా అతను కోరిన గడువు ఇచ్చాడు. ఆ తర్వాత వర్ధనుడికి, మీరు కోరిన విధంగా బుద్ధిని రవాణా చేస్తాము, కానీ 4 మాసాలు గడువు కావాలి అని లేఖ పంపాడు. 4 నెలలు దాదాపుగా గడిచిపోవచ్చాయి. ఒక దినం బృహస్పతి ఒక పెద్ద మూటతో సహా మంత్రుల రహస్య సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు. అతడు రాజు వైపు తిరిగి, మహారాజా, ఈ మూటలోనే వర్ధనుడు కోరిన బుద్ధి ఉంది. జాగ్రత్తగా మూటకు దెబ్బ తగలకుండా వెంటనే వర్ధనరాజుకు పంపే ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఆ మూట చాలా జాగ్రత్తగా కట్టబడి ఉంది. దానిలో ఏముందోనని ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉంది. కానీ ఎవ్వరూ ఏమీ అడగలేదు. చిత్రవర్మ కూడా ఏమీ ప్రశ్నించకుండానే ఆ మూటను అంగరాజ్యానికి పంపించాడు. పెట్టిన గడువు లోపల చిత్రవర్మ నుంచి తను కోరినట్లు బుద్ధి రవాణా అయినందుకు వర్ధనరాజు ఆశ్చర్యపడ్డాడు. వర్ధనుడు, అతని మంత్రులు మూటను జాగ్రత్తగా విప్పారు. అందులో ఒక సన్నటి మూతిగల కొండ ఉంది. దానిలో పెద్ద గుమ్మడికాయ ఒకటి ఉంది. ఆ గుమ్మడికాయ సరిగ్గా సందు లేకుండా కొండలో ఇమిడిపోయి ఉంది. తొడిమ మాత్రం కొండ మూతిలో నుంచి బయటికి వచ్చి ఉంది. కొండకు ఎక్కడ పగుళ్ళు కానీ బేటలు కానీ లేవు. అది కొత్త కొండ. ఇది చూసి వర్ధనుడికి, అమాత్యులకు అమిత ఆశ్చర్యం కలిగింది. ఆ కొండ మూతికి ఒక ఉత్తరం కట్టబడి ఉంది. దాన్ని ఆతృతగా విప్పి చదివాడు వర్ధనుడు. దానిలో ఇలా వ్రాసి ఉంది: వర్ధనుల వారు కోరినట్లు బుద్ధిని పంపించాము. ఈ కొండ లోపల బుద్ధి ఉంది. కొండ పగలగొట్టకుండా మీరు గుమ్మడికాయను వెలికి తీసుకోండి. ఈ కానుక అందిన వెంటనే తెలియపరచవలెను. ఒకరినొకరు చూసుకుని స్తబ్దులైనారు రాజు, మంత్రులు. వాళ్ళకి పెద్ద సందేహం కలిగింది.
ఇంత చిన్న మూతిగల కుండలోనికి అంత పెద్దది సరిగ్గా కుండలోకి మిడిపోగల గుమ్మడికాయ ఎట్లా దూరింది? అందులోకి ఎట్లా పట్టగలిగింది? ఎంతగా ఆలోచించినా ఎవ్వరికి ఏమీ తోచలేదు. పైగా కుండ పగలగొట్టకుండా గుమ్మడికాయను బయటకు తీసుకోవాలిట. అదే బుద్ధి అట. నిజానికి ఇది అసాధ్యం. అందరూ మౌనం దాల్చి తలలు వంచారు. ఆఖరికి వర్ధనుడు అమాత్యులను ఉద్దేశించి అలా అన్నాడు. మనం అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు మన ప్రత్యర్థులు. ఎంత బుద్ధిబలం కలిగిన వారితో కయ్యం కంటే స్నేహమే మేలు. వెంటనే ఆయన చిత్రవర్మకు ఈ విధంగా కబురు పంపించాడు. మీరు పంపిన కానుక అందినది. మిమ్ములను ఈ తరుణంలో ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాము. మీ స్నేహ సౌహార్దాలను కాంక్షిస్తున్నాను. ఈ వర్తమానం అందుకుని చిత్రవర్మ అత్యానందం పొందాడు. అతనికి వర్ధనుడు అడిగిన బుద్ధి ఎట్లా చేరింది అని ఆశ్చర్యం కూడా కలిగింది. బృహస్పతిని పిలిపించి మనస్ఫూర్తిగా అభినందించి గౌరవించి, అమాత్య, మీరు చేసిన పని నా గౌరవాన్ని నిలబెట్టి మన రాజ్యానికి ప్రతిష్ట ప్రసాదించింది. మీలాంటి వారు మా రాజ్యానికి ఎంతైనా అవసరం. అసలు ఇంతకు తమరు ఏం చేశారో సెలవిస్తారా అని అడిగాడు. దానికి బృహస్పతి ఇలా సమాధానం చెప్పాడు. ఇందులో నేను పెద్దగా చేసినదేమీ లేదు. 4 మాసాల క్రితం నేను గుమ్మడి తీగను వేసి పెంచాను. కొద్ది రోజులకు అది పుష్పించి చిన్న పిందెలు వేసింది. ఒక చిన్న పిందెను సన్నమూతి గల ఒక కుండలో ఉంచి జాగ్రత్తగా పోషించాను. ఆ గుమ్మడి పిందె కుండలోనే పెరిగి పెద్దదయ్యింది. బాగా కుండలో సరిగ్గా ఇమిడేటంత పెద్దది కాగానే తొడిమె దగ్గర కోసి కుండను గుమ్మడితో సహా జాగ్రత్తగా మూటగట్టి మీ ద్వారా దానిని వర్ధనుల వారికి పంపాను. కొండను పగలగొట్టకుండా గుమ్మడిని తీసుకోమని అదే వారు కోరిన బుద్ధి అని ఒక లేఖ కూడా వ్రాసి పంపాను. కొండను పగలగొట్టకుండా గుమ్మడిని తీసుకోమని అదే వారు కోరిన బుద్ధి అని ఒక లేఖ కూడా వ్రాసి పంపాను. దానికి వారి వద్ద నుంచి వచ్చిన సమాధానం ఇక తెలిసినదే. కథ సమాప్తం. సత్యం మహిమ. నవనేతపురాన్ని సత్యశీరుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. అతడు పేరుకు తగినట్టే సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు. సత్యశీరుడి ఇంట లక్ష్మి, యశస్సు, ధర్మము, సత్యము, శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకున్నాయని చెప్పుకునేవారు. వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారం అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు. వర్తకంలో దెబ్బతిన్న వాళ్ళు, అమ్ముడుగాక సరుకు దిగబడిపోయి నష్టపడిన వారు ఉదయమే తమ సరుకును రాజుగారి వద్దకు తీసుకుపోయి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు. నవనీతపురంలో ఒక నిరుపేదవాడు ఉండేవాడు. అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలింది కాదు. ఈ దారిద్ర్యం ఎవ్వరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉన్నదే. దీన్ని నేను వర్తక ధర్మంలో రాజుగారికి ఎందుకు అమ్మరాదు అనుకున్నాడా నిరుపేద. ఆయన ఒకనాడు తన దారిద్ర్యానికి చిహ్నాలైన చింకి పాతలు, చినిగిన గొంగళి, చిల్లుల చెప్పులు ఒక మూటగట్టి దాన్ని నెత్తిన పెట్టుకుని తూర్పు తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి, దారిద్ర్యం, దారిద్ర్యం, ఎవరైనా కొంటారా అని కేక పెట్టాడు. రాజుగారు ఆ కేక విని, ఎవరో సరుకు అమ్మకానికి తెచ్చినట్టుంది, నా దగ్గరికి పిలుచుకురా అని భటుణ్ణి పంపాడు. ఆ నిరుపేద వచ్చి తన నెత్తిమీది మూట దించి, మహారాజా, నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపాడు. అలాగా, ఆ మూటలో ఉండే సరుకేమిటి అన్నాడు రాజు. దారిద్ర్యం మహారాజా, నా సొంత దారిద్ర్యం అన్నాడు ఆ పేద. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. నిరుపేద వర్తక ధర్మంలోనే మాట్లాడాడు. ఏ వర్తకుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా విక్రయిస్తాడు. ఈ విధంగా ఆలోచించి సత్యశీరుడు అతనితో, అయ్యా, నీ దారిద్ర్యాన్ని ఎంతకు అమ్ముతావు అన్నాడు. 500 వరహాలకు అమ్ముతాను అన్నాడు అతను. రాజు అతనికి 500 వరహాలు ఇప్పించి అతని చింకిపాతల మూటను తన సామాన్ల కొట్లో పెట్టించాడు. ఆ రాత్రి రాజు నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా స్త్రీ లాంటి మనిషి
తన ఇంటి లోపలి నుంచి బయటికి పోతూ అతని కేసి వచ్చింది. ఎవరమ్మా నీవు? ఎప్పుడు మా ఇంటికి వచ్చావు? ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు. నేను లక్ష్మిని. ఎంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంతో ఉన్నాను. కానీ ఇవాళ నీవు దారిద్ర్యాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు. అందుచేత నేనిక నీ ఇంట ఉండదలచలేదు అన్నదామె. నీ ఇష్టం. నేను రమ్మంటే నీవు రాలేదు. బుద్ధిపూర్వకంగా వచ్చావు. తగిన కారణం ఉండే వెళ్తున్నావు. నేను ఆక్షేపణ చెయ్యలేను అన్నాడు సత్యశీలుడు. లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది. ఆమె కూడా బయటికి పోతూ ఉండటం చూసి అతను ఆమెను లక్ష్మిని అడిగినట్టే అడిగాడు. నేను ధర్మాన్ని. లక్ష్మి వెళ్ళినాక నేనుండి ఉపయోగం లేదు నీకు. లక్ష్మి ఉండబట్టే నీవెంతకాలమో నన్ను నిలబెట్టుకోగలిగావు అన్నది ధర్మదేవత. అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అన్నది. తర్వాత కీర్తిదేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకుంది. తనను అభిమానించిన దేవతలందరూ తనను విడనాడిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండగా మరొక దేవత కూడా బయటికి వచ్చింది. అమ్మా, నీవెవరు? ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు. నేను సత్యాన్ని. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉండిన ఆదరం ఇక ముందు ఉండదేమోనని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నదా దేవత. అమ్మా, నీవుంటే చాలుననే కదా మిగిలిన వారందరినీ పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాను. వారందరూ వెళ్ళటం సక్రమంగా ఉంది. కానీ నీవు వెళ్ళటం సరికాదు. నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు. నీ వల్ల నాకే అపచారమో జరగలేదు. అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు గడిచింది. వెళ్ళిపోయిన దేవతలంతా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు. అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా, ఏం తిరిగి వస్తున్నారు అని రాజు వాళ్ళని అడిగాడు. సత్యం ఉండే చోట మేముండక తప్పదు. మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుందనుకున్నాం, రాలేదు. అందుచేత మేమే సత్యం ఉన్న చోటికి తిరిగి వస్తున్నాం అన్నారు వాళ్ళు. కథ సమాప్తం. ఏడాదికొక అబద్ధం. ఒక పెద్ద రైతుకు పనిమంతుడైన పాలుగాడు ఒకడు కావలసి వచ్చాడు. వాళ్ళ ఊళ్ళోనే ఒక చిన్న రైతు కుర్రాడు మంచి పనిమంతుడున్నాడని తెలిసింది. ఆయన ఆ రైతును పిలిపించి అడిగాడు, బాబు, మా బొడ్డోడికి తెలియని పని అంటూ లేదు. ఇంటి పనికి పెట్టండి, గొడ్ల పనికి పెట్టండి, పొలం పనికి పెట్టండి, అన్ని పనులు చక్కగా చేసుకుపోతాడు. కానీ వాడికి ఒక్కటే తెగులు, ఏడాదికి ఒక్కసారి అబద్ధం ఆడతాడు. అందుకు సమ్మతమైతే వాడిని పనికి పెట్టుకోండి, నా అభ్యంతరం ఏమీ లేదు. ఆ తర్వాత నన్ను అనుకుని ప్రయోజనం ఏం లేదు అన్నాడా చిన్న రైతు. ఏడాదికి ఒక్క అబద్ధమే ఆడితే వాడు నిజంగా సత్యహరిశ్చంద్రుడే. రోజుకు 10 అబద్ధాలు ఆడిన వాడెవడు ఈ కాలంలో ఉండడు అని రైతు ఆ సన్నకారు రైతు కొడుకును పనిలోకి తీసుకున్నాడు. కొత్త పాలగాడు నిజంగానే మంచి పనిమంతుడు, చాలా చలాకి. 2-3 చేసినంత పని చేసేవాడు. వాడు చేసిన పనికి వంక పెట్టడానికి లేదు. రైతు చాలా తృప్తి పడ్డాడు. వాడి అబద్ధం మాట మరిచిపోయాడు కూడా. ఎందుకంటే ఎన్ని నెలలు గడిచినా వాడి నోట ఒక్క అబద్ధమూ రాలేదు. సంవత్సరాది వచ్చింది. రైతు తోట ఆ ఏడు బెరగగాసింది. తోటలో పనులు ప్రారంభించే తరుణంలో రైతు ఇంటి వద్ద ఏదో మర్చిపోయి దానికోసం తన పాలుగాడిని పంపాడు. రైతు ఇల్లు అంత దూరం ఉందనగా వాడు పెద్ద పెట్టిన శోకాలు ప్రారంభించాడు. జనం పోగయ్యారు. రైతు భార్య తన పిల్లలతో సహా ఇంట్లో నుంచి బయటికి వచ్చి, ఏం జరిగిందిరా అని ఆత్రంగా అడిగింది. అయ్యో యజమాని, తోట ఇంటి దొడ్డిగోడ అని పాలెగాడు మరింత పెద్దగా శోకాలు పెట్టాడు. ఏం జరిగిందిరా, గోడ విరిగి ఆయన మీద పడలేదు కదా అన్నారు నలుగురు. వాడు మరింత బావురమన్నాడు. వాడితో పాటు అందరూ బావురమన్నారు. మీ యజమాని ప్రాణాలతో ఉన్నాడా అని అడిగారు వాళ్ళు. అప్పుడే అంతా అయిపోయింది అన్నాడు పాలెగాడు. ఇంటిల్లి బాది శోకాలు పెట్టారు. రైతు భార్య నెత్తి కొట్టుకుంది. పిల్లలు కూడా ఏడ్చారు. గోడ కింది నుంచి శవాన్ని తీయటానికి మనుషులు పలుగులు పారలు తీసుకుని బయలుదేరారు. వారి వెంట రైతు భార్య పిల్లలు కూడా బయలుదేరారు. వాళ్లకన్నా ముందుగానే పాలెగాడు తోటకు పరిగెత్తిపోయాడు. దారిలో వాడు నెత్తి నిండా మట్టి చల్లుకుని,
అయ్యో అయ్యో అమ్మగారు, ఇంకెక్కడ అమ్మగారు అంటూ పెద్ద పెట్టిన శోకాలు పెట్టుకుంటూ వెళ్ళాడు. వాడిని చూస్తూనే రైతు కాళ్ళు చల్లబడ్డాయి. ఎందుకురా అలా శోకాలు పెట్టి ఏడుస్తున్నావు? అమ్మగారికి ఏమైందిరా అన్నాడు ఆయన. ఒక్క అమ్మగారేనా? పిల్లలు, అందరి పని అయిపోయింది. ఇల్లు విరిగి అందరి మీద పడింది. వాళ్ళు మన ప్రపంచంలో లేరు. వాళ్లను చూడలేక పారిపోయి వచ్చాను అంటూ పాలెగాడు మరింతగా శోకాలు పెడుతూ అన్నాడు. రైతు కాళ్ళు గజగజలాడుతూ పడుతూ లేస్తూ ఇంటికేసి బయలుదేరాడు. మధ్యదారిలో ఆయన భార్య బిడ్డలు ఊళ్ళో వాళ్ళు కలుసుకున్నారు. బతుకు జీవుడా, మీరు బతికే ఉన్నారు కదా అన్నది రైతు భార్య భర్తను చూసి తన దుఃఖమంతా మరిచిపోయి. మీ మాట ఏమిటి? మీ శవాలను చూస్తానని అడిగిపోతినే. నేను బతికిలేనని ఎవరన్నారు అన్నాడు రైతు. ఆ పాలెగాడు వెధవే అని భార్య చెప్పింది. ఇంకే, మీరీ ప్రపంచంలో లేరని, మీ అందరి మీద ఇంటి కప్పు విరిగిపడిందని వాడే చెప్పాడు అన్నాడు రైతు. ఆయన పాలెగాడిని పట్టుకుని, దొంగ వెధవ, ఎంత అల్లరి తెచ్చిపెట్టావు, చూడు నిన్నేం చేస్తానో అన్నాడు కోపావేశంతో. నన్ను మీరేమీ చేయటానికి వీల్లేదు. నేను ఏడాదికి ఒక అబద్ధం ఆడతానని మా అయ్య ముందే మీకు చెప్పాడు. మీరందుకు ఒప్పుకునే పని ఇచ్చారు. అదీగాక నేను ఈసారి సగం అబద్ధమే ఆడాను. కావలిస్తే విచారించండి అన్నాడు పాలెగాడు. ఓరి నీ సగం అబద్ధం చట్టుబండలు కాను. దాంతోనే ఊరంతా ఒక కొలిక్కి తెస్తివే. పూర్తి అబద్ధంతో ఇంకెంత చేసి ఉండేవాడివో అంటూ రైతు పాలెగాడిని పనిలో నుంచి తీసేశాడు. కథ సమాప్తం. బేతాళ కథ విధి నిర్ణయం. పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ రాత్రి నీవు పడే ఈ శ్రమ అంతా విధి నిర్ణయమని నాకు తోస్తోంది. ఎంత విడ్డూరమైనప్పటికీ విధి నిర్ణయం జరిగే తీరుతుంది కదా. ఇందుకు నిదర్శనంగా కశీబుడనే మ్లేచ్ఛ రాజకుమారుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సముద్ర తీరాన ఒక మ్లేచ్ఛ రాజ్యం ఉండేది. దానికి కశీబుడనేవాడు రాజయ్యాడు. అతను యువకుడు. సముద్రయానం అంటే అతనికి చాలా ప్రీతి. సముద్రంలో అనేక దీవులు అతని పరిపాలన కింద ఉండేవి. ఒకసారి అతనికి దీవులన్నీ చుట్టబెట్టి రావాలన్న కోరిక కలిగింది. అందుకుగాను 10 నౌకలను ఆయత్తం చేయించాడు. నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలు వగైరా వాటిలో నింపాడు. నౌకలు కదిలాయి. 20 రోజుల పాటు సముద్రయానం నిర్విఘ్నంగా కొనసాగింది. ఆ తర్వాత ఒక రాత్రి ప్రళయమైన ఝంఝామారుతం ప్రారంభమై తెల్లవారేదాకా వీచింది. ఆ గాలి సమసిపోయి తెల్లవారేసరికి నౌకలు ఒక అపరిచితమైన దీవిని చేరుకున్నాయి. ప్రయాణీకులు అక్కడ దిగి భోజనాలు చేసి తిరిగి ప్రయాణించారు. కానీ వారికి ఎటు వెళ్లాలో తెలియరాలేదు. 20 రోజులు దిక్కు తెలియకుండా ప్రయాణించాక వారు గొప్ప ప్రమాదానికి గురయ్యారు. వారి నౌకలు అయస్కాంత పర్వతం గల దీవికి సమీపంగా వచ్చాయి. ఈ అయస్కాంత పర్వతం సమీపానికి వచ్చిన నౌకలు భగ్నమై తీరుతాయి. నౌకలలో ఉండే ప్రతి ఇనప వస్తువును పర్వతం ఆకర్షించేస్తుంది. పర్వతం నిండా ఇలాంటి ఇనప వస్తువులున్నాయి. కశీబుడి నౌకలకు ఇదే గతి పట్టింది. అతని నౌకలన్నీ సముద్రంలోనే విచ్చిపోయాయి. నౌకలలో వాళ్ళందరూ సముద్రం పాలయ్యారు. ఒక్క కశీపుడు మాత్రం అదృష్టవశాత్తు ఓడ తాలూకు కొయ్య పలక ఒకటి పట్టుకుని దీవికేసి ఈది బడలికతోనూ ఆయాసంతోనూ ఇసుకలో పడి నిద్రపోయాడు. అప్పుడు అతనికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో అతను తాను నిలబడి ఉన్న చోట ఇసుకలో తవ్వేసరికి గజం లోతున ఒక విల్లు, బాణము దొరికాయి. అతను వాటిని తీసుకుని తల ఎత్తి చూస్తే అయస్కాంత పర్వత శిఖరం పైన ఒక ఎత్తైన దిమ్మ, దాని మీద నిలబడిన ఒక యోధుడి విగ్రహము కనిపించాయి. అతను విల్లుతో బాణాన్ని ఎక్కుపెట్టి యోధుడి పాదాలకు గురి చేసి కొట్టేసరికి ఆ విగ్రహం కాస్త సముద్రంలోకి పడిపోయింది. తర్వాత ఎవరో వింత వ్యక్తి ఒక తెప్పతో వచ్చాడు. తాను అతనితో మాట్లాడక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు. కశీపుడు ఈ కల నుంచి అకస్మాత్తుగా మేలుకుని తాను ఉన్న చోట ఇసుక తవ్వి చూశాడు. నిజంగానే అతనికి ఒక విల్లు, బాణము దొరికాయి. తల ఎత్తి చూస్తే కొండ శిఖరాన యోధుడి విగ్రహం కనిపించింది. అతను బాణంతో ఆ విగ్రహాన్ని సముద్రంలోకి పడగొట్టాడు. తర్వాత కొంతసేపటికి ఒక మనిషి ఒక తెప్ప వేసుకుని వచ్చాడు.
కాసేపుడు మాట్లాడక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు. తెప్పవాడు తెప్పను సముద్రం మీదుగా తీసుకుపోసాగాడు. ఈ ప్రయాణం చాలాసేపు సాగింది. అంతసేపు కసీపుడు ఆ తెప్ప నడిపేవాడికేసి ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంటే వాణ్ణి తాను అది వరకు ఎక్కడో చూశానని అనిపించింది. ఎంత ఆలోచించినా సరిగా జ్ఞాపకం రాలేదు. ఎంతలో తెప్ప మరొక తీరాన్ని చేరవచ్చింది. ఆ సమయంలో కసీపుడికి ఆ మనిషిని ఎక్కడో చూసినట్టుండటానికి కారణం తట్టింది. వాడు ముమ్మూర్తుల కొండమీది విగ్రహంలాగే ఉన్నాడు. అయ్యా, నీవెవరువు? నీకు ఆ కొండమీది విగ్రహానికి ఏమిటి సంబంధం అని కసీపుడు మంచిగానే అడిగాడు. వెంటనే ఆ మనిషి తెడ్డు వేయటం ఆపి కసీపుడిని అవలేలగా 2 చేతులా ఎత్తి సముద్రంలోకి గిరవాటు వేశాడు. కసీపుడు మళ్ళీ నీటిపైకి తేలి చూసేసరికి తెప్ప జాడలేదు. తీరం అంత దూరాన కనిపిస్తూనే ఉన్నప్పటికీ అతను దాని దగ్గరికి ఈదుకుపోయేసరికి చాలాసేపు పట్టింది. అప్పటికి చీకటి పడింది. అతను తన తడి బట్టలు విప్పి నేలపై ఆరవేసి అక్కడే నిద్రపోయాడు. తిరిగి తెల్లవారి లేచి ఆరిన బట్టలు ధరించి ఆ ప్రాంతమంతా కలే తిరిగి అది చాలా చిన్న దీవి అని, అక్కడ తాను తప్ప మరొక నరప్రాణి లేదని తెలుసుకున్నాడు. నేను సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడింది ఈ నిర్మానుష్యమైన దీవిలో దిక్కులేని చావు చావడానికేనా అని అనుకుంటూ ఉండగా అతనికి సముద్రం మీద ఒక పడవ కనిపించింది. ఆ పడవ అతనున్న దీవికేసే వస్తూ ఉండటం గ్రహించి కసీబుడు ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆకు గుబుర్ల చాటున దాగి ఏం జరుగుతుందో గమనించసాగాడు. అతను చూస్తూ ఉండగానే పడవ తీరాన్ని చేరి లంగరు దించింది. 10 మంది పనివాళ్లు పార తీసుకుని వచ్చి దీవి మధ్య ఏవో గుర్తుల కోసం వెతికి ఆ గుర్తులను బట్టి ఒక చోట తవ్వారు. కొంతసేపటికి తవ్వటం పూర్తి చేసి ఒక మూతరాయి పైకి తీశారు. తర్వాత వాళ్ళు పడవ వద్దకు తిరిగి వెళ్ళి నెత్తి మీద తట్టలు మూటలు పెట్టుకుని రొట్టెలు పళ్ళు బట్టలు ఇంకేవేవో పదార్థాలు తీసుకువచ్చి తాము తవ్విన కంతగుండా భూగర్భంలో చేర్చారు. చిట్ట చివరకు ఒక ధనికుడైన వృద్ధుడు ఒక పసి కుర్రవాడిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ కుర్రవాడు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాడు. పాలుగారేవాడి ముఖం పూర్ణచంద్రుడిలా ఉంది. వృద్ధుడు ఆ కుర్రవాడితో సహా కంతలోకి దిగిపోయాడు. తర్వాత ఆ వృద్ధుడు ఒక్కడే పైకి వచ్చి తన నౌకర్లకు ఏదో ఉత్తర్విచ్చాడు. నౌకర్లు మూతరాయిని యథాస్థానంలో ఉంచి కంతను మట్టితో పూడ్చేసి పడవ వద్దకు వెళ్ళిపోయారు. పడవ సముద్రం మీద బయలుదేరిపోయింది. తన కళ్ళ ఎదుట జరిగిన ఈ అన్యాయం చూసి కసేపుడు మండిపడ్డాడు. ముక్కుపచ్చలారని ఆ పసివాణ్ణి మోసగించి ఈ నిర్జనమైన దీవికి తెచ్చి వాణ్ణి ఇక్కడ సజీవంగా పూడ్చిపెట్టి వెళ్ళిపోయిన ఆ వృద్ధుణ్ణి అతను శపించాడు. ఆ కుర్రవాడికి బతికే యోగం ఉండబట్టే ఇంత ఘోరం జరిగినప్పుడు తాను ఈ దీవిపై ఉండటం జరిగిందని అతను అనుకున్నాడు. పడవ బయలుదేరగానే అతను చెట్టు దిగి వచ్చి పనివాళ్లు కప్పిన మట్టిని ఎలాగో తొలగించాడు. మూతరాయి చాలా బరువుగా ఉండటం చేత దాన్ని ఎత్తడం చాలా కష్టమయ్యింది. అయినప్పటికీ లోపల సమాధి అయిన కుర్రవాడిపై జాలి కొద్దీ కసీపుడు లేని శక్తి తెచ్చుకొని ఆ రాయి ఎత్తాడు. దాని అడుగున అతను ఊహించినట్టే ఒక మాళిగ ఉంది. దానిని ఎవరో చాలా కాలం క్రితమే సమస్త సౌకర్యాలతోనూ సదుపాయాలతోనూ కట్టారు. దాని నిండా ఇప్పుడు కూలీలు తెచ్చిన వస్తువులు ఎక్కడ ఉండవలసినవి అక్కడ వీలుగా అమర్చి ఉన్నాయి. చీకటి లేకుండా దీపాలు వెలిగించి ఉన్నాయి. చాలా విశాలంగా ఉన్న ఈ మాళిగ మధ్య కుర్రవాడు నిశ్చింతగా కూర్చుని ఉన్నాడు. కసీపుడి రాకకు కంగారు పడుతూ వాడు లేచి నిలబడ్డాడు. అది చూసి కసీపుడు, భయపడకు నాయనా, నిన్ని సజీవ సమాధి నుంచి రక్షించటానికే నేను వచ్చాను. దుర్మార్గుడైన ఆ ముసలివాడు నీకు మాయమాటలు చెప్పి నిన్ను చంపేయడానికి ఈ ఆర్భాటమంతా చేసినట్టున్నాడు. కానీ దేవుడి దయవల్ల నేనిదంతా గమనించటం జరిగింది అన్నాడు. ఈ మాటలు విని ఆ కుర్రవాడు పెద్దగా నవ్వి ఇలా చెప్పాడు. మీరు అపోహపడుతున్నారు. ఆ ముసలాయన దుర్మార్గుడు కాడు. ఆయనకు నేను లేకలేక కలిగిన కొడుకును. నేను ఆయనకు పంచప్రాణాల కన్నా ఎక్కువ. నన్నాయన చంపడానికి ఇక్కడ ఉంచలేదు. చావు నుంచి కాపాడటానికే ఈ ప్రయత్నమంతా చేయించాడు. నేను పుట్టినప్పుడే నాకొక రాజు చేతిలో గండం ఉన్నదని, అయస్కాంత పర్వతం పైన ఉండే విగ్రహం పడిపోయిన 40 రోజులలోగా ఆ విగ్రహాన్ని పడగొట్టిన వాడే నన్ను చంపుతాడని దైవజ్ఞులు చెప్పారు. అందుచేత నేను పసికందుగా ఉండగానే నా తండ్రి ఈ నిర్జనమైన దీవిలో ఈ మాళిగ తయారు చేయించి పెట్టాడు. అయస్కాంత పర్వతం మీది విగ్రహం పడిపోయినట్టు తెలియగానే నన్ను ఇక్కడికి చేర్చారు.
ఈ 40 రోజులకు నాకు సరిపడే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు. ఈ 40 రోజులు ఒంటరిగా గడపాలి అన్న విచారం ఒక్కటే నన్ను బాధిస్తూ వచ్చింది. మీరు దైవికంగా వచ్చారు కనుక ఆ బాధ కూడా ఉండదు. ఈ కుర్రవాడు చెప్పిన మాటలు విని కసీబుడు నివ్వెరపోయాడు. కుర్రవాడికి తన వల్ల ప్రాణాపాయం ఎలా వస్తుందో అతను ఊహించలేకపోయాడు. ఎందుకంటే వాణ్ణి చూసిన క్షణం నుంచి అతనికి ఎలాంటి వాత్సల్యం కలిగిందంటే వాడి ప్రాణానికి తన ప్రాణం బలి చేయవలసి వచ్చినా కసీబుడు సిద్ధంగా ఉన్నాడు. తాను ఫలానా అని ఈ కుర్రవాడికి చెప్పి వాడికి భయం కలిగించక వాడి వాళ్ళు తిరిగి వచ్చేదాకా వాడికి తోడుగా ఉండి కబుర్లు చెబుతూ సుఖంగా కాలక్షేపం జరిగేలాగా చూడటానికి నిశ్చయించాడు. ఇద్దరికీ మధ్య గొప్ప స్నేహబంధం ఏర్పడింది. ఆ మాళిగలో రకరకాల ఆహార పదార్థాలు, మిఠాయిలు, పళ్ళు ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ ఆకలి వేసినప్పుడు తింటూ నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతూ వాళ్ళు 40 రోజులు సుఖంగా వెళ్ళబుచ్చారు. ఆఖరు రోజు రాత్రి కుర్రవాడు తనకు పళ్ళు తినాలని ఉందన్నాడు. మంచానికి ఎగువగా గోడకు కత్తి వేళ్లాడుతూ ఉంది. దాన్ని తీద్దామని కసీపుడు మంచం మీద నిలబడి కత్తి తీసుకునే సమయాన అల్లరికి కుర్రవాడు కసీబుడి అరికాళ్లలో కితకితలు పెట్టాడు. ఆ కితకితలు భరించలేక కసీబుడు పడిపోయాడు. అతను అలా పడటంలో అతని చేతి కత్తి సూటిగా కుర్రవాడి గుండెలో దిగబడి తక్షణమే కుర్రవాడు మరణించాడు. తెల్లవారగానే ఆ కుర్రవాడి తండ్రి నౌకర్లతో సహా వచ్చి చూస్తాడు. కసీబుడికి ఆ చోటు విడిచి పారిపోవాలని అనిపించింది. కానీ తనకు ఎంతో ప్రేమపాత్రుడైన కుర్రవాడిని వదిలిపెట్టి పోబుద్ధి కాలేదు. తెల్లవారులో కుర్రవాడి శవం పైన పడి ఏడ్చి చివరకు కసీబుడు ఆ మాళిగ నుంచి పైకి వచ్చి రాతిమూత యథాస్థానంలో ఉంచి మట్టి కప్పి మళ్ళీ వెళ్ళి చెట్టు చాటున దాక్కుని కుర్రవాడి శవాన్ని వాళ్ళు తీసుకుపోయాక తాను ఏదో విధంగా ఆ దీవి నుంచి దాటిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కసీబుడు ఆ కుర్రవాడు తనకున్న ప్రాణగండం గురించి చెప్పినాక అక్కడి నుంచి తాను ఎందుకు వెళ్ళిపోలేదు? దైవజ్ఞులు చెప్పే జోస్యంలో నమ్మకం లేకనా? వాడిపై ప్రేమ చేతనా? లేక తాను వెళ్ళిపోతే వాడికి తన నుంచి చావు రాదేమోననే? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషికి ఎన్ని విశ్వాసాలున్నప్పటికీ అవి ఆత్మవిశ్వాసంతో సమం కావు. కసీబుడికి మొదట ఆ కుర్రవాణ్ణి చూసినప్పుడు జాలి కలిగింది. అది అతనితో మాట్లాడినాక వాత్సల్యంగా మారింది. తాను బుద్ధిపూర్వకంగా ఆ కుర్రవాణ్ణి ఒక్క పరుషమైన మాట కూడా అనననే ధైర్యము, నమ్మకము ఉండబట్టే అతను ఆ కుర్రవాణ్ణి ఒంటరిగా విడిచి వెళ్ళిపోలేదు. తాను ఉండిపోవటం వల్ల కుర్రవాడికి చాలా ఆనందం చేకూర్చాడు. అతను వెళ్ళిపోకపోవడంలో తప్పేమీ లేదు. ఎవడైనా విధివశాన తాను దుర్మార్గుడైపోతాడంటే చింతించాలి కానీ అనుకోకుండా తన చేత విధి చెడ్డ పని చేయిస్తే అందుకు చింతించనవసరం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.